నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 13, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇది శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచి దినన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5 గంటల 42 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలకు. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల సప్తమి. సప్తమి తిథి జూలై 12 శుక్రవారం ఉదయం 10 గంటల 19 నిమిషాల నుండి జూలై 13 శనివారం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుక్ల అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం జూలై 13 శనివారం సాయంత్రం 5 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం శివ రేపు ఉదయం 6 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. కరణం వణిజ మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 4 గంటల 17 నిమిషాల వరకు. తదుపరి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 2 గంటల 19 నిమిషాల నుండి తెల్లవారితే 4 గంటల 5 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 34 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 17 నిమిషాల వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 5 గంటల 32 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాలను ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4 గంటల 17 నిమిషాల నుండి తెల్లవారితే 5 గంటల 5 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 16 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, చైత్ర శుద్ధ ఏకాదశికి మరొక పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి ప్రశ్నకు సమాధానం, నిన్నటి ప్రశ్న గౌతముని తపస్సు ద్వారా వచ్చిన జ్యోతిర్లింగం ఏమిటి? త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అండి. ఈ ప్రశ్నకైతే కొంతమంది సమాధానం చెప్పారు కరెక్ట్గా. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు విశ్వస్వత సప్తమి అండి. మరియు నటి సీత పుట్టినరోజు కూడా ఈరోజు. ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే మన ఛానల్ అని తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు బారసాల చేయటానికి, అన్నప్రాసన చేయటానికి, అదేవిధంగా ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, మరియు నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, ఇళ్ళ స్థలాలకు కానీ ఇళ్ళకి కానీ రిజిస్ట్రేషన్ చేసుకోనన్నా లేదా వాటికి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.